హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరితాస్ వరల్డ్. ఈరోజు వచ్చేసి ఆఫ్టర్ లాంగ్ టైం ఒక వ్లాగ్ అనేది పెడుతున్నాను. అదేంటంటే మా యశ్విక 6th బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట. మార్నింగ్ లేస్తానే ఇట్లా స్నానం చేయించేసి ఇంట్లో పూజ చేయించాను అనమాట. పూజ చేసిన తర్వాత తన దగ్గర శ్లోకాలు అవి పాడించిందంట. ఊర్లో ఉన్న టెంపుల్కి వెళ్ళేసాము. ఈసారి దసరా హాలిడేస్ కాబట్టి మా నాన్నమ్మ వాళ్ళలో సెలబ్రేషన్స్ అనేవి చేశారనమాట. అక్కడే ఉన్నాము. సో అక్కడే ఊళ్ళో ఉన్న రామాలయంకి వెళ్ళాము. అక్కడ పూజ అవి చేయించుకున్నాము. చాలా సింపుల్గా చాలా బాగా జరిగింది అన్నమాట. చాలా బాగా అనిపించింది నాకైతే. ఆఫ్టర్ లాంగ్ టైం అనేది వ్లాగ్ అనేది పెడుతున్నాను. మీకు ఎవరికైనా నచ్చితే ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టెంపుల్లో ఇలా అక్కడ ఉన్న స్వామి వచ్చేసి టెంకాయ ఇవి కొట్టమన్నారు నన్నే, పాప బర్త్డే అనేసి. సో టెంకాయ అయితే కొట్టేసి పాపని ఇట్లా మొక్కుమన్నాను. దేవుడికి డబ్బులు వేసేసి తను మొక్కున్నదనమాట. తనే వీడియో అయితే తీసింది. చాలా సింపుల్గా చాలా బాగా జరిగింది. ఎందుకంటే ఈసారి హాలిడేస్ కాబట్టి అందరూ వచ్చారనమాట. ఒక ఫంక్షన్ కూడా ఉండింది. ఫంక్షన్ కోసం వచ్చున్నారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. సో ఒకే చోట ఉండడం వల్ల కూడా తను హ్యాపీగా ఫీల్ అయింది. నేను స్కూల్లో సెలబ్రేట్ చేసుకుంటాను అనేసి అనుకుంటుంది. బట్ దసరా హాలిడేస్ రావడము, అది మేము ఫంక్షన్ ఉందనేసి ఊరు వెళ్ళడము, అందరూ అక్కడికి రావడము చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అక్కడ సెలబ్రేట్ చేసుకోవడం కూడా. ఫస్ట్లో అయితే మా ఫ్రెండ్స్కి అందరికీ కేకు, చాక్లెట్స్ ఇవ్వాలి, స్కూల్లో చేసుకోవాలి అంటూ ఉండింది. తర్వాత ఇంకా అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చేవాళ్ళ, అత్త వాళ్ళు, నానమ్మ వాళ్ళు అందరూ ఉన్నారనేసి ఇంక అక్కడే చేసుకున్నాం అనమాట. చాలా సింపుల్గా చాలా బాగా జరిగింది. దగ్గర వాళ్ళు మాత్రమే పిలిచాము, ఒక ఊళ్ళో వాళ్ళు కొంతమంది అనేసి. సో ఇట్లా ఇంట్లో పూజ చేసేసుకొని గుళ్ళో ఇట్లా పూజ చేయించుకొని వచ్చేసిన తర్వాత కొన్ని ఫొటోస్ అవి తీసిన తర్వాత మేము ఒంటిమిట్ట రామాలయానికి వెళ్ళాము అనమాట. ఒంటిమిట్ట మీద శ్రీరాముల టెంపుల్కి అక్కడికి వెళ్ళాము. చాలా ఫేమస్. ఎవరికైనా తెలియకుంటే ఇది వచ్చేసి కడప డిస్టిక్లో ఉంటుంది అనమాట. చాలా ఫేమస్ అనమాట. శ్రీరామనవమికి ఇక్కడే కళ్యాణానికి సీఎం వాళ్ళు వచ్చి బట్టలు ఇస్తుంటారు. ఆంధ్రప్రదేశ్ సీఎం వాళ్ళు. చాలా బాగా జరుగుతుంది అనమాట కళ్యాణం అవి. చాలా ఓల్డ్ టెంపుల్. సో అక్కడ టెంపుల్కి వెళ్దామనేసి మా అత్త వాళ్ళ ఊరు నుండి దగ్గరే అనమాట. సో అక్కడికి వెళ్ళేసి వద్దాము, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారు కలిసి, ఎప్పుడు వెళ్ళలేదనేసి అందరూ కలిసి వెళ్ళడానికి బయలుదేరుతున్నాము. సో మధ్యలో మా వాడు గుళ్ళో అనమాట ఇట్లా చేస్తున్నాడు. చాలా హ్యాపీగా అనిపించింది. తన బర్త్డే ఎంత సింపుల్గా జరిగినా కూడా తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. అక్కడ మేము టెంపుల్లో అనుకోకుండా తన బర్త్డేకి ఏం చేయలేకపోతున్నాము అనేది ఇంట్లో అనుకోకుండా ఒకటైతే చేసాము. అది వీడియోలోనే చెప్తున్నాను, చూడండి లాస్ట్ వరకు వీడియో. సో ఇలా టెంపుల్కి అనేది బయలుదేరినాం అనమాట. టెంపుల్ అయితే చాలా ఓల్డ్ టెంపుల్. ఇప్పటికీ అట్లా రాతి కట్టడంతోనే వదిలేశారు. పెయింట్స్ అవి ఏం వేయలేదన్నమాట. చాలా బాగుంటుంది, ప్లెజెంట్గా ఉంటుంది. మేము వెళ్ళింది సాటర్డే, తన బర్త్డే రోజు వెళ్ళాము. చాలా క్రౌడ్ ఉండింది. ఎస్పెషలీ సాటర్డేస్ చాలా క్రౌడ్ ఉంటుందంట. సో మా వాడైతే ఎంత క్రాంకీ చేసేసాడంటే నిద్ర టైం అనమాట. ఎలాగ కాసేపు ఇలా పట్టుకుంటాం అనమాట. సో ఇలా టెంపుల్కి అయితే వెళ్ళి టెంపుల్ ముందర ఇక్కడ తెప్పోత్సవం అవి జరుగుతాయి శ్రీరామనవమి అప్పుడు. సో ఇలా అయితే వెళ్ళామన్నమాట. చాలా బాగుంటుంది. ఆ రోజు వర్షం పడుతుంది. చాలా పీస్ఫుల్గా కూడా ఉండింది. ప్లెజెంట్గా ఎన్విరాన్మెంట్ కూడా, టెంపరేచర్ అంతా కూడా ఎండ లేకుండా కూల్గా ఉండింది. సో పీస్ఫుల్గా వెళ్ళేసి వచ్చామన్నమాట. అందరూ ఫ్యామిలీ మొత్తం వెళ్ళాము. ఇంకా హ్యాపీగా అక్కడ స్పెండ్ చేసి వచ్చేసి అక్కడే భోజనాలు కూడా చేసామన్నమాట. సో ఈ టెంపుల్ వచ్చేసి చాలా పురాతన టెంపుల్ అనమాట. చాలా ఫేమస్ కూడా. ఇక్కడ కడప డిస్టిక్లో ఒంటిమిట్ట శ్రీరాముల దేవాలయం అంటే చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ విశేషం ఏమంటే ఏ గుడిలో అయినా శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడితో పాటు ఆంజనేయ స్వామి ఉంటాడు. బట్ ఈ టెంపుల్లో ఉండడనమాట. ఏమంటే అప్పటికి శ్రీరాముడు పరిచయం లేదు అనేది ఏదో అక్కడ చెప్పారనమాట మాకు. ఈ ఒక్క టెంపుల్లో ఏకశిల పైన ఒకే రాతితో
చేస్తుంటారంట విగ్రహాలు. అదొకటి ఫేమస్. చాలా ఓల్డ్ టెంపుల్ అయినా చాలా ఎక్కడ ఉండడంట హనుమంతుడి ఒక్క చోట తప్ప ఏ ఒక్క చోట ఉండడంట. అది ఒక స్పెషల్ అనమాట ఈ టెంపుల్కి. సో గుడిలో అయితే వీడియో అయితే తీయలేదు అనమాట నేను, ఎందుకంటే ఇక్కడ రెస్ట్రిక్షన్ ఉంటాయి. ప్లస్ క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉంది. పిల్లలతో వీడియో కొబ్బరికాయ ఏది తీసుకొని వెళ్ళాము. తన పేరుని అర్చన చేయించే వీలుంటే చేయిద్దామనేసి. బట్ అర్చనకి అయితే కుదరలేదు. బట్ నామాలు గోత్రాలు అవి చెప్పారనమాట. చాలా బాగానే అనిపించింది. క్రౌడ్ మామూలుగా లేదనమాట. లోపల చాలా క్రౌడ్ ఉండింది. సో నేనైతే ఇంకా వీడియో ఏం తీయలేదు. బయటకు వచ్చిన తర్వాత ఇంకా అన్నప్రసాదాలు బయట టెంకాయ ఇవి కొట్టాలన్నారు. ఇంకా మా చోటి టెంకాయ ఇవి కొట్టించినాను అనమాట. నేనే కొడతాను అనేసి అన్నీ తనే చేసింది. అది కూడా చాలా హ్యాపీ ఫీల్. ఎంత త్వరగా ఎంత పెద్దది అయిపోయింది మా అనేసి. తనే అన్నీ చేయగలుగుతోంది, హ్యాండిల్ చేయగలుగుతుంది అన్నీ అనేసి కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇలా తనే పూలు పెట్టి టెంకాయ కొట్టేసి ఇంకా కర్పూరము కడ్డీలు అవి తనే పెట్టిందనమాట. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేనైతే. ఎంత పెద్దగా అయిపోయింది అసలు, అన్నీ తను చేయగలుగుతుంది. ఎంత త్వరగా 6 years కంప్లీట్ అయిపోయాయి అనేసి ఎంత పెద్దదైపోయింది మా అయితే. అందరూ చాలా అనేసి అందరూ అడుగుతున్నారు తన డ్రెస్ అది చూసి. వాళ్ళకి క్యూట్గా ఉన్నవి నువ్వు అనేసి. అక్కడ ఒక సెక్యూరిటీ వాళ్ళు కూడా నీ వడ్డానం ఇస్తావా, నీ చైన్ ఇస్తావా అనేసి అడుగుతున్నారు. నన్ను దేవుడి దగ్గర ముందరకు పంపిస్తే ఇస్తానని కూడా మా బేరం ఆడుతూ ఉంది. చిన్న క్యూట్ మూమెంట్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి అన్నదాన సత్రం అనమాట. మేము యాక్చువల్గా ఇక్కడ వేరే వాళ్ళు పిలిచి మాకు తెలియదు అనమాట ఇక్కడ ఇది ఒకటి ఉందనేసి. వేరే వాళ్ళు ఇక్కడ భోజనాలు ఫ్రీ నిత్యాన్నదానం జరుగుతుంది, వెళ్ళి తినచ్చు అని చెప్పారు. సరే వెళ్ళి చూద్దాం. చాలా బాగుంటుంది. ఇది చూసేసి మేము కూడా ఏదో ఒకటి మా పాప పేరు మీద డొనేట్ చేద్దామనేసి ఇక్కడ డొనేట్ చేయొచ్చంట. వాళ్ళ పేరు మీద మనకి భోజనాలు అనేది 1 day 2 days అలా పెడతారంట. సో అది డొనేట్ చేసాం. అది ఇంకా వెరీ హ్యాపీ అనిపించింది నాకైతే. చాలా హ్యాపీగా అనిపించింది. అనుకోకుండా వెళ్ళాము, అక్కడ వేరే వాళ్ళు పిలవడము, మమ్మల్ని అలా డొనేట్ చేయడము చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోయాము. రిటర్న్ అయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత సింపుల్గా డెకరేషన్ అది చేశాను నేనే ఇంట్లోనే. సో డెకరేషన్ చేసి ఇట్లా కేక్ అనేది దగ్గర వాళ్ళని మాత్రమే పిలిచాము. మాకు కావాల్సిన వాళ్ళ దగ్గర వాళ్ళని పిలిచేసి ఇట్లా కేక్ అనేది కట్ చేయించాము తనతో. తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సింపుల్గా చేసాం డెకరేషను, ఏం పెద్ద గ్రాండ్గా అయితే ఏం చేయలేదు. ఇంట్లోనే కాబట్టి ఇంకా సింపుల్గా చేసేసాము. చాలా హ్యాపీ ఫీల్ అయింది తన అయితే. ఇంత గ్రాండ్గా జరుగుతుందని నేను కూడా అనుకోలేదు. ఎందుకంటే మేము ఫంక్షన్కి వెళ్ళి చాలా హెక్టిక్గా ఉండింది ఆ వీక్ అంతా. సో ఇంకెవరిని మేము ఇన్వైట్ చేసి వాళ్ళని చేయలేంలే అనుకున్నాము. బట్ వాళ్ళ అత్త వాళ్ళందరూ ఉండటము, పిల్లలందరూ ఉండటము, ఇంకా ప్లస్ మా ఆయన వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ అయితే వచ్చారనమాట ఊళ్ళో వాళ్ళు. దీన్ని వచ్చేసి వాళ్ళ మామ. ఆ రోజు ఆ అబ్బాయిది కూడా బర్త్డే అనమాట. ఇంకా తనకు కూడా ఫస్ట్ కేక్ పెట్టి హ్యాపీ బర్త్డే చెప్పొచ్చిందనమాట. ఇద్దరు సేమ్ మామ కోడలు ఒకే రోజు పుట్టావు అనేసి, నువ్వు బర్త్డే చేసుకుంటే నేను బర్త్డే చేసుకున్నట్టే అనేసి వాళ్ళ మామ అంటుంటే, రా మామ కేక్ కట్ చేద్దామంటే ఇంకా తనే వెళ్ళేసి కేక్ పెట్టేసి వచ్చింది. ఎవరు చెప్పలేదు అసలు. తనే అందరికీ అక్షింతలు వేయమని చెప్పి ఇచ్చి కాళ్ళు మొక్కుంటుంది. అందరూ షాక్ అయ్యారు అసలు. మేము ఎవ్వరు చెప్పలేదు అసలు. అలాంటివి పిల్లలు మనం ముందు చేస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము అసలు నిజంగానే. అందరూ అసలు అక్కడ ఎవరు చెప్పారు నీకు అంత బాగా నువ్వే తీసుకొని, నేను మర్చిపోయాను యాక్చువల్గా అక్కడ అక్షింతలు వేయాలనేసి. మా పాప ఎత్తిస్తూ ఉంది, అక్షింతలు వేయలేదు నాకు అనేసి. ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను నిజంగా. పిల్లలు ప్రతి ఒక్కటి గమనిస్తారు. మనం చేస్తూ ఉంటాం కాబట్టి అవన్నీ వాళ్ళు చూసి గమనిస్తారు. ప్రతిదీ పిల్లలు మన దగ్గర నుండి యాక్చువల్గా పేరెంట్స్ ఎలా నుండే ఎక్కువ నేర్చుకుంటారు, స్కూల్లో ఎంత నేర్చుకున్నా. సో మనం కూడా పిల్లలకి అన్ని ట్రెడిషన్స్ నేర్పిస్తే బాగుంటుంది నా ఫీలింగు. నేనైతే పైశ్వికి అవే చెప్తూ ఉంటాను, ఎప్పుడో చెప్పుంటాను, అది గుర్తుపెట్టుకునింది. అది మరి అది ఎట్లా గుర్తుపెట్టుకునిందో ఏమో తెలీదు.
ఆ రోజు నేను మర్చిపోయాను యాక్చువల్గా అక్కడ అక్షంతలు పెట్టాం కానీ నేను మర్చిపోయినాను. ఫస్ట్ బేబీ వెళ్ళాను కాబట్టి తను మళ్ళీ అందరికీ అక్షంతలు అందరి దగ్గర వేయించుకొని వాళ్ళందరి దగ్గర ఆశీర్వాదాలు తీసుకోవడము, ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించడము చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. వీళ్ళు వాళ్ళ నానమ్మ తాత అనమాట. వాళ్ళ తాత కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు మా యశ్వి ఇలా చేస్తూ ఉంటే. ఇంకా వచ్చేసి ఇలా సింపుల్గా చేసామన్నమాట. ఇలా వచ్చేసి వాళ్ళ అత్త వాళ్ళ మామ చెప్పాను కదా, వాళ్ళ మామది కూడా బర్త్డే ఉండేది ఆ రోజు. వాడు వచ్చేసి అస్సలు రాడు ఫొటోస్కి. ఇంకా మా వారు చేసి వానికి బలవంతంగా తీసుకువచ్చినాడు అనమాట. ఇంత ఇదన్నమాట. వీళ్ళు వచ్చేసి వాళ్ళ అత్త వాళ్ళ మామ, చిన్నత్త, ఆ అబ్బాయిదే బర్త్డే. సో వాళ్ళు కూడా వచ్చారు. వచ్చి బర్త్డే సెలబ్రేషన్స్ అయిన తర్వాత ఇంకా వాళ్ళు వెళ్ళేసి కేక్ అనేది కటింగ్ ఉందనేసి వెళ్ళిపోయారు. వాళ్ళ పెద్దత్త వాళ్ళు కూడా ఉన్నారు, ఫంక్షన్కి వచ్చి ఉన్నారు. ఇంక అందరూ ఇక్కడే ఉన్నారు. వేరే ఫంక్షన్కి వచ్చి మ్యారేజ్ ఫంక్షన్ ఉండింది. అందరూ ఇక్కడే ఉన్నారు. వాళ్ళకు కూడా చాలా ఇష్టం అనమాట యశ్వికి. వచ్చేసి మా యశ్విని అయితే తమన్నలాగా తెల్లగా ఉంటావు అనేసి తమ్మి తమ్మి అని పిలుస్తూ ఉంటాడు. చాలా హ్యాపీగా ఫీల్ అనిపించింది మా యశ్వి అయితే. వచ్చేసి వాళ్ళ పెద్దత్త, వాళ్ళ పెద్దత్త కూతురు. తనకి చాలా ఇష్టము అత్త అంటే, బాగా హ్యాపీగా ఉంటుంది, క్లోజ్గా కూడా ఉంటారు వీళ్ళు. ఏదైనా కానీ నాతో ఎలా ఉంటుందో తనతో కూడా అలానే ప్రతిదీ కేరింగ్గా చూసుకుంటుంది కాబట్టి తనతో ఉంటుంది బాగా మా యశ్వి కూడా. తిను కూడా బాగా పిల్లల్ని టేక్ కేర్ చేస్తుంది అన్నమాట. ఇలా ఆశీర్వాదాలు అందరి దగ్గర, ప్రతి ఒక్కరి దగ్గర ఆశీర్వాదం అనేది తీసుకునేది యశ్వి. అది చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. ఇంకా మధ్యలో మా వాడు కేక్ ముద్ర పెడితే వాడి కేక్ కూర్చొని తినుకుంటున్నాడు. వచ్చేసి మా వారు ఊళ్ళో అన్న ఫ్రెండ్ అనమాట, సర్పంచ్ మాజీ సర్పంచ్. ఈయనకు కూడా చాలా ఇష్టం యశ్వి అంటే. సో తినని కూడా పిలిచాము. అందరూ మంచిగా వచ్చి బ్లెస్ చేశారు. ఇంకా వీళ్ళు వచ్చేసి మా పక్కన ఉంటారు, యశ్వికి అమ్మమ్మ అవుతారు వాళ్ళు. సో వీళ్ళు వచ్చేసి వచ్చారు, మంచిగా ఆశీర్వదించారు యశ్వికి. వీళ్ళందరూ ఆశీర్వాదాలు మా యశ్వికి ఎప్పటికీ ఉండాలని, ఆరోగ్యాలు ఉండాలనేసి కోరుకుంటున్నాను. మీరు కూడా బ్లెస్ చేయండి. ఈ వీడియో లేట్గా పోస్ట్ చేస్తున్నప్పటికీ బిలేటెడ్గా విషెస్ చెప్పండి మా యశ్వికి. తను హెల్తీగా హ్యాపీగా తను అనుకున్నవన్నీ మంచిగా సాధించాలని బ్లెస్ చేయండి. పిల్లలు ఉంటే ఇంకా హెక్టిక్గా అయిపోయింది నాకు, జర్నీస్ అటు ఇటు అయిపోయి, అందుకే వీడియోస్ అస్సలు ఈ మధ్య పెట్టడం లేదు. ఇంకా తను వచ్చేసి వాళ్ళ బాబాయ్ అనమాట, ఊర్లోనే ఉంటారు అబ్బాయి. ఇట్లా మా ఇంటి దగ్గర వాళ్ళు మాత్రమే పిలిచాము. తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది అందరూ ఉంటే అనమాట. వచ్చేసి పిన్ని అవుతుంది. ఇంకా వీళ్ళన్న వచ్చి యశ్వికి కొంచెం బాగా క్లోజు. తను రాలేదు, సో వాళ్ళ చెల్లెల్ని పంపించారనమాట. తను ఆన్ ద వే జర్నీలో ఉన్నాడు. వచ్చేసి వచ్చేసి మామ అవుతారనమాట. వీళ్ళ తమ్ముడు ఆయన వాళ్ళ ఫ్రెండ్, ఇద్దరు అలా క్లోజ్ అనమాట. ఊర్లో వాళ్ళే వీళ్ళందరూ బాగా క్లోజ్గా ఉంటారు కాబట్టి వాళ్ళు మాత్రమే పిలిచాము. ఇదే వచ్చేసి వీడియో అనమాట. చాలా సింపుల్గా చేసుకున్నాము. బట్ మేము అనుకోకుండా యశ్వితో ఈసారి ఏం చేయించలేకపోతున్నాము అనేసి అనుకున్నప్పటికీ అక్కడ నిత్యాన్నదానానికి మేము డొనేట్ చేయడము ఏదైనా కొంచెమైనా హ్యాపీగా అనిపించింది నాకైతే. అసలు అది అన్ఎక్స్పెక్టెడ్, మాకు తెలియదు అసలు అట్లా ఉంటుందని కూడా. అక్కడికి వెళ్ళాక యాక్చువల్గా మేము అక్కడ తినడానికి వెళ్ళాం, వేరే వాళ్ళు పిలిస్తే ఇక్కడ భోజనాలు చేస్తురండి, ఇక్కడ నిత్యాన్నదానం ఉంటుందనేసి. మళ్ళీ అక్కడికి వెళ్ళాక తెలిసింది ఇక్కడ డొనేట్ చేయొచ్చు మీ పేరు మీద అనేసి. సో మేము అలా మా యశ్వి పేరు మీద డొనేట్ చేసాము. ఇంకా మా బాబు పేరు మీద కూడా డొనేట్ చేసి బర్త్డే రోజు వాళ్ళు భోజనాలు పెట్టేటట్టు చెప్పేసి వచ్చాము. మీకు కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అట్లా వెళ్ళినప్పుడు చేయండి. వాళ్ళు మంచిగా ట్రీట్ చేస్తున్నారు. అసలు ఫుడ్ కూడా నిజంగా ఆ రోజు కూడా వేరే వాళ్ళ పేరు మీద పెట్టారు మేము వెళ్ళినప్పుడు.
చాలా బాగా ఉండింది ఫుడ్ కూడా, మన ఇంట్లో ఫుడ్ లాగే అనిపించింది. అప్పటికప్పుడు వేడివేడిగా చేస్తున్నారు. మీరు వెళ్ళినప్పుడు ఎవరైనా కానీ వెళ్ళినప్పుడు కూడా చూడండి, చాలా బాగా అనిపించింది నాకైతే అది. మనం కూడా డొనేట్ చేస్తే మన మన పేరు మీద కూడా కొంతమంది తింటారు కదా, అక్కడ వచ్చిన వాళ్ళు భక్తులు అనేసి అనిపించి మేము కూడా డొనేట్ చేసి వచ్చాము. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకొకటి వచ్చి మా యశ్వికి ఎవ్రీ ఇయర్ ఏదో ఒక గిఫ్ట్ అనేది ఇస్తుంటాము. ఈ ఇయర్ అనేది తనకి పెద్ద గిఫ్టే ఇచ్చాము. బట్ అదైతే ఈ వీడియోలో రివీల్ చేయడం లేదు. ఫ్యూచర్లో చెప్తామన్నమాట అదేంటనేసి. తన కోసం అనేసి ఒకటి చేసాము. బట్ వీడియోలో అయితే చెప్పట్లేదు నేను. ఫ్యూచర్లో మీకే నేను వీడియోస్లో తెలియజేస్తానన్నమాట. ప్రతి బర్త్డేకి తన కోసమని ఏదో ఒకటి చేస్తుంటాము. సో ఈ ఇయర్ అది చేసాము. చాలా ఇంపార్టెంట్ మా లైఫ్లో అది. సో ఈ వీడియోస్ ఇది అంటే వీడియో. థ్యాంక్ యూ. బాయ్.